మేక కార్జం కిల్లి అని అమ్ముతూ ఉంటారండి. దాంతో అయితే కర్రీ చేసుకుందాం ఈరోజు తెచ్చుకొని. ఇదిగోండి దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాల పొడి, టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, ఎల్లుపాయలు, చిన్న అల్లం ముక్క, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి, కాల్చిన ఉల్లిపాయ ఒకటి. ఇట్లా వీటిలన్నిటితో కూడా మనం కార్జం కూరని అయితే ప్రిపేర్ చేసుకుందాం అండి. మొదట మిక్సీలో అయితే ఈ విధంగా అల్లము వెల్లుల్లిపాయ వేసుకొని, చెక్క లవంగాలు ఒక 4 వేసుకోండి, లవంగాలు 4 వేసుకోండి, 2 చెక్క ముక్కలు వేసుకోండి, ఒక మరాఠీ మొగ్గ వేసుకోండి. ఇప్పుడు దీన్ని అయితే మనం మిక్సీ పట్టుకొని ఉల్లిపాయలను కూడా దాంట్లో వేసి మిక్సీ అయితే పట్టుకుందాం అండి. ఆ పేస్ట్ని పక్కన అయితే పెట్టుకొని వండుకోవడానికి మనం ఒక గిన్నె అయితే ఒక కుక్కర్ తీసుకోండి. కుక్కర్ అయితే బాగుంటుంది. ఇట్లా తీసుకొని దాంట్లో అయితే మనం 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పల్లి ఆయిల్ వేసుకొని చక్కగా నూనె వేడైన తర్వాత మనం చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ మీకు చూపించింది ఉల్లిపాయతో సహా ఈ విధంగా వేసేసేయండి. కాల్చిన ఉల్లిపాయ చక్కగా మంచిగా స్మోకీ ఫ్లేవర్తో అయితే మీకు ఉంటుందండి ఈ కిల్లీ కర్రీ. మేక కార్జం కిల్లి కలిపి నేనైతే చేశానండి. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు ఒక 4 అయితే ఈ విధంగా వేసుకోండి. కరివేపాకు 2 గుప్పులు వేసుకోండి. కరివేపాకు కొంచెం దంచి వేసుకుంటే మాత్రం దాని అరోమా చాలా బాగుంటుందండి. టమాటాలు వచ్చేసి ఒక 4 వేసుకోండి, లేదా ఒక 3 కూడా వేసుకోవచ్చు. ముక్కల కోసం వేసుకొని టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇదిగోండి సాల్ట్ వేసుకోండి. సాల్ట్ అయితే 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకోండి. పసుపు కూడా 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఈ విధంగా అయితే మొత్తాన్ని టమాటాల మీద పైన తోలు ఊడిపోయే వరకు కూడా మీరు కమ్మగా ఈ విధంగా అయితే వేయించుకోండి. మీకు కమ్మగా ఉండాలి, టేస్ట్గా ఉండాలి అంటే మసాలా బాగా వేగాలండి. అప్పుడే మీకు ఏదైనా కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే కార్జం తీసుకొని మేక కార్జం అనమాట ఇది. దాంట్లో కిల్లి కూడా ఉందన్నమాట. మెత్తగా ఉంటాయి కదా కిల్లి అంటారు. అది ఆరోగ్యానికి చాలా మంచిదండి. కిల్లి బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎవరైనా హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నా తప్పకుండా తీసుకొచ్చండి. వేసేసిన తర్వాత మీకు కిల్లి అవన్నీ వేసేసిన తర్వాత ధనియాల పొడి వేసుకోండి, కొంచెం మిరియాల పొడి వేసుకోండి, కొంచెం జీలకర్ర పొడి వేసుకొని గరం మసాలా పౌడర్ కొంచెం వేసుకోండి. ఈ విధంగా ఇవి పావు చొప్పున అన్నీ వేసుకోండి. ధనియాల పొడి మాత్రం 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చాలా బాగుంటుందండి. కారం ఒక 2 టేబుల్ స్పూన్ 3 టేబుల్ స్పూన్ అయితే వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ అనేది మీరు ఎంత తింటే అంత సాల్ట్ వేసుకోండి. ఈ విధంగా చక్కగా మీరు బాగా మగ్గాలండి. స్మోకీ టేస్ట్ రావాలన్నమాట. మీరు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసేయండి. బాగా వాటర్ పోసుకొని కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్లో అయితే మీకు తొందరగా ఒక 10 నిమిషాల కర్రీ అయితే ఉడికిపోతుందండి. చూసారు కదా, కొత్తిమీర కూడా వేసి ఉడకనివ్వండి. కొత్తిమీర